మొదటి అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. నతానీయేలుతో యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నప్పుడు నతానీయేలు అన్నాడు, ఏమన్నాడు? నీవు నన్ను ఎలాగ ఎరుగుదు అంటే, నువ్వు అంజూరపు చెట్టు పిలువక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. అంజూరపు చెట్టు యేసు క్రీస్తుకు సాదృశ్యము. అంజూరపు చెట్టు ఆదాము వాళ్ళ పాపాలను కప్పుటకు ఉపయోగపడింది. నీ పాపమును నా పాపమును కప్పుటకు ప్రభువైన యేసు క్రీస్తుల వారు సిలువ వేయబడినాడు, రక్తాన్ని ఖర్చినాడు, ప్రాణాన్ని పెట్టాడు, మరణించినాడు. ప్రియులారా, రక్షణనే వస్త్రాన్ని ఇచ్చినాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనము చూస్తాము ప్రియులారా, అంజూరపు యొక్క చెట్టు దేనికి ఉపయోగపడుతుందంటే యెషయా గ్రంథము, రెండవదిగా మనం చూస్తాము యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూస్తాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను కదా. యెషయా ప్రవక్తను ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. అంజూరపు యొక్క పండు స్వస్థతలకు ఉపయోగపడుతూ ఉంది. ఎవరికైనా గాయమైతే, ఎవరికైనా పుండైతే ఏం చేయాలంట? అంజూరపు పండును తీసుకొని మెత్తగా దంచాలంటున్నాడు కదా. ఏమంటున్నాడు? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని, ముద్ద కావాలంటే దంచాలి, దంచితేనే ముద్ద అవుతుంది. మెత్తగా దంచి ఆ పుండుకు కట్టవలేను, అప్పుడు అతడు బాగుపడను. అంజూరపు పండు మెత్తగా దంచబడింది. ప్రియులారా, రండి మనం చూస్తాము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నలగగొట్టబడినాడు మన ప్రభువైన యేసు. అంజూరపు పండ్లను నలగగొట్టినారు ప్రియులారా, నలగగొట్టారు, మెత్తగా దంచినారు. యేసు ప్రభువు మన పాపముల కొరకు నలగగొట్టబడినాడు. చూడండి, మొదటి వచనం నుంచి చూస్తాము. 53 యెషయా 53 మొదటి నుంచి. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినో? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆక్షేపించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపము సొగసు లేని వాడిగా అయినాడు. ప్రియులారా, పరమగీతంలో మనం చూస్తే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన్ను గుర్తింపవచ్చు. అంత అందం కలిగిన వాడు, అంత సుందరుడు. ప్రియులారా, స్వరూపమైనను సొగసైనను కదా. ఆ అంజూరపు పండు మెత్తగా దంచబడింది. అది స్వరూపమైన కదా. ఏ పండు అనేది తెలియదు ప్రియులారా. దంచిన తర్వాత మనం కనపలేము. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు కనపలేకుండా తయారైనాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయినాడు. మనం అతన్ని ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడబడిన వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాణి గాను, దేవుని వలన బాధింపబడిన వాణి గాను, శ్రమనందిన వాణి గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడినను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. యేసు ప్రభువు నలగగొట్టబడినాడు. కారణం ఏంటంటే మనకు స్వస్థత కావాలని, మనకు ఆరోగ్యం కావాలని, మనం గాయాలతో ఉండుట ఆయనకు ఇష్టం లేదు. ప్రియులారా, ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు. మేము పోయిన వారము సోమవారము కొండదూడుకి వెళ్తున్నాము. అక్కడ క్రిస్టియన్ అసెంబ్లీ వాళ్ళు అన్న మాకు వచ్చి వాక్యం చెప్పిపో అన్నాడు. శేఖర్ కూడా పాటలు పాడడానికి, నేను వాక్యం చెప్పడానికి రమ్మన్నాడు ఇద్దరిని. మా మనవాడు ఏం చేసినాడంటే, అవ్వ నువ్వు కూడా రా తాత, ఇంకాకైనా వస్తున్నాడు కదా నువ్వు కూడా రావ్వా చూసిపోదు అంటే ముగ్గురం పోయినాం. ముగ్గురం చీకటి పడింది. కొంచెం ముందు పోయింటే ఏం కాకపోవు, చీకటి పడింది. ఆ పోత పాణ్యం నుంచి కొండదూటికి పోయేటప్పుడు దావలో స్పీడ్ బ్రేకర్లు దండి ఉన్నాయి. ఏం మళ్ళీ అది పెద్ద పట్టణమైనటువంటి స్పీడ్ బ్రేకర్లు పెట్టినారు. పోతా ఉన్నాము, ఈయన లేట్ అయిందని శేఖర్ కొంచెం స్పీడ్గా నడిపినాడు. ఒక చోట దానమ్మ ఎగిరి కింద పడింది. బండి మీద నుంచి ఎగిరి కింద పడింది. మేము అట్లే పోతూ ఉన్నాం. శేఖర్ కింద పడింది అని చెప్తే నిలబెట్టినాడు. గాయాలు ఏమన్నాయంటే కొంచెంగా గాయాలు, కింద పడినాక కాకుండా ఉంటుందే. కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే మా ఊరికన్నా ఇంకా మాన్యంలో రోడ్డు దిగుతుండే ఆడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఒక ఆటో వచ్చింది, ఎగిరి పడింది. ఎగిరి పడింది, ఆమెకు అంత రక్తమే. మొత్తము ఏమైందో మన తలకాయ బయలుందో ఏమో మేము గాయాలు చూడలే, కానీ ఆ స్త్రీలంతా తడిసిపోయింది, రక్తంతో తడిసిపోయింది. తీసుకొని పోయి హాస్పిటల్కు. ఎగిరి పడింది దానమ్మ. ఏమన్నా గాయాలైనా భయమైంది. ఏమన్నా గాయాలైనా స్వల్పంగా గాయాలైనాయి, కొంచెంగా. స్వల్పం అనేది కన్నడ పదం. కన్నడ స్వల్ప అప్పుడప్పుడు బైబిల్లో ఉంటుంది అది స్వల్పం అనేది. స్వల్పం అంటే కొంచెము, కన్నడలో స్వల్పం అంటారు. కాబట్టి పోయినారా గాయాలైనాయి. ఇంకా వాక్యం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలే. ఇదే మనసులో ఎగిరి పడింది, ఇంకా లోపల ఏమి గాయాలైనాయో ఏం కథనో ఎలా చెప్పాలి వాక్యము ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. ఆ శేఖర్ పాటలు పాడుతున్నాను కానీ నాకు ఏం పాడుతున్నానో ఏం కథనో నాకు అర్థం కాలే, నాకు ఇది మనసులో ఉంది అంటున్నాడు. పాపం ఎగిరి పడినే ఏమైందో పని చేసుకునేది అని చెప్పేసి శేఖర్ బాధపడతా ఉన్నాడు. ఏ శేఖర్ మంచి పాటలు పాడంటే ఏ పాటలు పాడాలో నాకు అర్థం కాలేదు అంటున్నాడు. నేను ఏ వాక్యం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏం వాక్యం చెప్పాలా ప్రార్థన చేసుకున్నా అది మతికి రాకుండా చేసినాడు దేవుడు. మతికి రాకుండా చేసినాడు. అక్కడ వాక్యం చెప్పిన 2 వీడియోలు పెట్టిన కొండదూటంలోకి వాక్యం రికార్డు చేసి 2 వీడియోలు యూట్యూబ్లో పెట్టిన. దేవుడు కాపాడినాడు. చిన్న గాయాలు ప్రియుల కదా. నేను సేవకునికి చెప్తే అక్కడ ఉన్న సంగతులందరూ చూస్తారు. చూసి అది పల్లెటూరు కదా, మళ్ళీ ఇంటికి పోయి అందరికీ చెప్తారు. పేటల్లో తెలిసిపోతుంది. చెప్పలే. మరుసటి రోజు ఆ సేవకుడు ఏమన్నా అక్క కింద పడిందంట చెప్పొచ్చు కదా అంటే, ఉన్నాయేమో దేవుడి నామం అవమానం అవుతుంది, ఇంత సువార్తకు పోతుంటే కింద పడినారు, అవమానం కదా దేవుడి నామానికి అంటే. ఏంది అవమానం అన్నా? ఏది ఏమన్నా ఎవరు మీకు చెప్పినది అవమానం అని? దేవుడి సువార్తకు వెళుతూ గాయాలు అయినాయంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన అని వాడినట్టుంటున్నాడు కదా. ఆయన మరణించినాడు కదా దేవుడి స్వార్థకు పోతూ. ఏం పేరు ఆయన పేరు? ఏ పేరు? ప్రవీణ్ కుమార్. కాబట్టి ఆ విధంగా నా దేవుని మీరు గణపరచడానికి వచ్చినారు, దేవుని నామాన్ని దేవుని స్వార్థం ప్రకటించడానికి వచ్చినారు, కింద పడినారు. దేవునికి ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత పని చేసినావు చెప్పకుండా నేను సంఘంలో ప్రకటిస్తున్నా కదంటే, ఉన్నా ఇది పల్లెటూరు ఉన్నా అంతా తెలిసిపోతుంది, వద్దులేదు నాన్న. ఆయన మళ్ళా నిన్న ఫోన్ చేసినాడు, నిన్న రాత్రి ఫోన్ చేసినాడు. నేను మాట్లాడలేదు, విదేశాల్లో ఉన్న ప్రార్థనలు మళ్ళీ మాట్లాడినాను. ఆయన ఇప్పుడు ఆరాధన పోయినాడు కాబట్టి ఫోన్ చేయలేదు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభువు మన గాయాల్లో మార్పించుటకు ఆయన గాయపరచబడినాడు.
ఆయన నలగొట్టబడినాడు. ఆయన నలగొట్టబడినాడు. మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసు ప్రభు పొందిన దెబ్బలతో మనకు స్వస్థత. వీళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయంట. వీళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళకే మహిమ కలిగేటట్టు చేసుకుంటా ఉన్నారు. అందుకే ప్రభు అనేది వాళ్ళని మీరు ఎవరో నాకు తెలియదన్నాడు. మహిమల్లో వాళ్ళే కొట్టేస్తా ఉన్నారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాలని కాదన్నాడు దేవుడు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, మహిమ నాకు రావాలి. కానీ వీళ్ళు దేవునికి వచ్చేటట్టు చేయలే. ఊరికే పైకి దేవుడు స్వస్థత చేసినాడు, దేవుడు స్వస్థత చేసినాడు అనేది చెప్పించన్నారు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినాక ఆలమూరు నుంచి ఒకరు పోయి స్వస్థత పొందించినారనుకో, నీవు దేవుడి దగ్గరికి పోయినా స్వస్థత కలుగుతాదని చెప్తాదా, పలానోడి దగ్గరికి పోమని చెప్తాదా? ఎవరికి ఇప్పుడు మహిమ వస్తుంది? వాని పేరు చెప్తాది. పలాని సేవకుని కాడికి పో, ఆడికి పోయి స్వస్థత వస్తుంది ఆయన ప్రార్థన చేస్తే దేవుడి పేరు చెప్పదు. ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ రావడం లే. అందుకే యేసు ప్రభు అనేకులు స్వస్థపరిచి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నువ్వు ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. దీన్ని పాటించరా? ఎందుకు మైకులు పెట్టుకొని సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు? అబద్ధపు సాక్ష్యాలు. వాళ్ళకు స్వస్థత కలగకుండా స్వస్థత కలిగినట్లు చెప్పిస్తున్నారు. ఎన్ని రోజులు ఇలా ప్రకటిస్తారు? ఎన్ని రోజులు ఈ జమ్మికులు చేస్తారు? ఆలోచించండి. మీకు దేవుడి రాజ్యం వద్ద, దేవుడు మిమ్మల్ని ఎరగనే అంటున్నాడు. మరి మీరు దేవుడిని ఎరగాలంటే ఇవి మానేయండి. దేవుని సువార్తను ప్రకటించండి. రక్షణ మార్మనసు గురించి ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సువార్తని పెద్ద మీటింగ్ పెడతావు, రోజు కానుకలు పట్టుకుంటావు. అది వాక్యానుసారమా? ఆదివారం కానుకలు పట్టుకోమని ఉంది. నువ్వు ప్రతిరోజు కానుక పట్టుకున్నా నేను ఇంత సువార్త చేస్తాను, దేవుడి మాటలు ఇంతమందికి వినిపిస్తూ ఉండాలి. ఎవరు చెప్పినాడు నీకు? దేవుడు చెప్పింటే సేయ్. మరి దేవుడిని అడుగు, ప్రభా నువ్వే కదా చెప్పినది, మరి నువ్వు ఇయ్యి డబ్బు అని అడుగు. డబ్బు నువ్వు ఇయ్యి. ప్రభుని అడిగారు. వీళ్ళకేమో వీళ్ళు ఇవ్వాలా ప్రజలు, ఆ ప్రజలకేమో దేవుడు ఇచ్చాడంట. ఏమన్నా పద్ధతి ఇది? ఎక్కడ ఉంది ఈ పద్ధతి? బైబిల్. అందుకే అక్రమం చేయవారారా నా యొద్ద నుండి పొండి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడినాడు మనకు స్వస్థత ఇవ్వడానికి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ప్రియులారా, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నీవు నేను చేసిన పాపాలు బట్టి యేసు ప్రభు కాళ్ళలో పొడుగాటి శీలలు పెట్టారు. యేసు ప్రభు కాళ్ళలో పొడుగాటి మేకలు పెట్టారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, పక్కలో పల్లెపు పాటు, పంచ గాయాలు కాదు పలు గాయాలు పొందినాడు. యేసు ప్రభు శరీరం అంతా నాగటి సాళ్ళ వలె దున్నబడింది. ఆయన శరీరం అంతా దున్నబడింది. చూడండి, మనం చూస్తాము. యాభై అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. యెషయా 50వ అధ్యాయము 6వ వచనము. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఆయన చెంపలు అప్పగించినాడు. ఆయన వెంట్రుకలు పీకినారు కదా. కొరడాకు గాలము, మన చేపలు పట్టడానికి గాలం తీసుకపోతే ఆ గాలానికి ఎట్లుంటుందో కొంచెం ఆ విధంగా ఉంటుంది ఆ కొరడానికి. ఆయన కొట్టినప్పుడు ఇక పట్టి గుంజుతా ఉంటే ఆయన శరీరం నుంచి ముద్దలు ముద్దలు కింద పడుతూ ఉన్నాయి కండరాలు. ఆయన శరీరం అంతా నాగటి సాలవలే దున్నబడింది. మనం పొలాన్ని ఏ విధంగా దున్నినప్పుడు పిల్లలు ఆ పొలము లేస్తుందో ఆయన శరీరము నాగటి సాలవలే దున్నబడింది అంటున్నాడు.
కొట్టు వారికి నా వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ప్రియ, అవమానం చేస్తారని అవమానం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కేవలం చేస్తూ ఉన్నారు, ఆయన దాచుకోలేదు. మనం దాచుకుంటా ఉన్నాం. యేసు ప్రభు సువార్త చెప్పలేకపోతే తిడతారంట, యేసు ప్రభు సువార్తను చెప్పలేకపోతే కొడతారు. ఇప్పుడు చట్టాలు ఈ విధంగా వచ్చినాయి, ఎక్కడ చూసినా సువార్త చెప్పనీయడం లేదు. అప్పుడు కుడక లేదు, యేసు ప్రభు ఉన్నప్పుడు కుడక. పౌలును వెంట్రుకలు బట్టి ఊరు వెలుపడికి లాగేసినారు. ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు పిరికితనం అన్నమాట. సువార్త చెప్పడానికి పోలేక మీ ఇష్టం వచ్చిన క్రమాలు పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టు బోధించుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, ఇదే దేవుని క్రమం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని వాక్యం లేదా? చదవడం లేదా? మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం చేస్తున్నారు సువార్త. మనుషులు కల్పించిన పద్ధతులు స్క్రీన్లు పెట్టి చెప్పడం, అది మనిషి పెట్టిన పద్ధతి. మనిషి పెట్టిన పద్ధతి. గొర్రె కాపరు లేకుండా, గొర్రెలకు కాపరు లేకుండా, కాపరు లేని గొర్రెలను, కాపరు లేదు, ఏమి లేదు. ఎక్కడో సినిమా చూసినట్టు సినిమా చూపిస్తూ ఉన్నారు. ఈ గొర్రెలు కూడా అలానే పోతున్నాయి, అదే కరెక్ట్ అని. ఆయన పోడు, ఆయన వాక్యాన్ని ఇంటికి పోయినా మీరు కూడా పోరు. యేసుప్రభు అటువంటి వారిని అంటున్నాడు, మీరేమన్నా నాకు తెలియదు, వాయినే తెలియనప్పుడు మీరేలా పోతారు? నమ్మండి, వాక్యం వస్తుంది కదా, మీకు చదువు వస్తుంది కదా, చదవండి బైబిల్. ఎవరు ఏం చెప్తే అది నమ్మొద్దు. ఎంతకాలం ఇలా జీవిస్తారు, ఎంతకాలం ఇలా పోతారు, ఎంతకాలం మీ జీవితాలను నాశనం చేసుకుంటారు. అది ఆశీర్వాదం అనుకుంటున్నారు, అది ఆశీర్వాదం కాదు ప్రియ. కాబట్టి కొట్టు వారికి, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. వెళ్ళు, వీధులలోకి వెళ్ళు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. దాచుకోవడం అంటే చర్చిలో చెప్పడం, ఒప్పుకోవడం. దాచుకోవడం వీధిలో యేసు ప్రభువే వెళ్ళినాడు. సమస్త పట్టణంలో ఎందును, సమస్త గ్రామంలో ఎందును సంచారము చేసను. ఒక యేసు ప్రభు కానీ నువ్వు గొప్పోడివే. నీ సంఘం ఎంత పెద్ద సంఘం అయితే ఏంటి, నీ సంఘానికి 1,00,000 మంది వచ్చే ఏంటి, యేసు ప్రభు కన్నా గొప్పోడివే. వీధులలోకి వెళ్ళు, అడక్క తినుకుంటా వాళ్ళని ఇళ్ళను సందాలు వేయమని, స్పాన్సర్లు చేయమని నువ్వు బోధించుకుంటూ నేను ఇన్ని భాషలలో ఇంతమందికి ప్రకటిస్తున్నానంట. అది వాక్యానుసారం కాదు. అందుకే అక్రమం చేయవాళ్ళారా నా యుద్ధ నుండి పండి అన్నాడు. చూడండి, మనం చూస్తాము 129వ కీర్తన, 129వ కీర్తన 3వ వచనము. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి ఆ పుండుకు కట్టాలేదు, మెత్తగా దంచబడింది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన దంచబడినాడు, దున్నబడినాడు, మెత్తను చేయబడినాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ప్రభు చేయబడినాడు, ఆ విధంగా మార్చబడినాడు ప్రియులారా. నీ కొరకు నా కొరకు ప్రభువుని నమ్ముకో. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన పొందిన గాయములలో నీకు స్వస్థత ప్రియులారా. ఎవరో ప్రార్థన చేస్తే యేసు ప్రభు ముట్టితే నీకు స్వస్థత. యేసు ప్రభు ముట్టి స్వస్థత పరిచిన వీళ్ళు మేము ప్రార్థన చేస్తే
నీకు స్వస్థత కలిగింది అంటున్నారు. దేవునికి రావాల్సిన మహిమను దొంగలిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి అంజూరపు పండు ముద్ద తీసుకొని వచ్చి ఆ పుండుకు కట్టాలి ప్రియులారా. మన దోషములు బట్టి నలగొట్టబడినాడు, మనం పొందిన దెబ్బల చేత ఆయనకు, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. 6వ వచనము చివరి లైను, యెషయా 53 6వ వచనం చివరి లైను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనందరి దోషం, మనందరి పాపములు ఆయన మీద మోపినాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు ఆయన. అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి ఆ పుండు కథ, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. 3వదిగా మనం చూస్తాము, 3వదిగా అంజూరపు ఆకులు ఆదామవ్వలు పాపమును కప్పుటకు ఉపయోగపడినాయి. దేవుడు ప్రేమించి ఒక జంతువును వధించి వారికి చర్మపు చొక్కాయిలో కుట్టించి వారికి దిగంబరత్వాన్ని కప్పినాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మరణించినాడు. వారి పాపము కప్పుటకు ఒక జంతువు మరణించవలసి వచ్చింది. నీ పాపం నా పాపం కప్పుటకు యేసు ప్రభువే స్వయంగా మరణించినాడు. మనకు రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, నీతి వస్త్రాలను ధరింపజేసినాడు. నీకు నాకు స్వస్థత కలుగుటకు ఆయన గాయపరచబడినాడు. ఆయన శరీరం అంతా నాగడి సాల వలె దున్నబడింది, పిండి వలె కదా పిండి అయిపోయినాడు. స్వరూపమైన సొగసైన ఆయన ముఖమంట చెక్కుముకి రాతి వలె అయిందంట. చెక్కుముకి రాతి అంటే దానికి ఒక ఆకారం ఉండదు, ఆ విధంగా అయిపోయినాడు. 3వదిగా మనం చూస్తే అంజూరపు చెట్టులో ఉన్న 3వ లక్షణం మనం చూస్తాము. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. 36వ అధ్యాయము 16వ వచనం. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చిన దేమనగా నాతో సంధి చేసుకొని నా యుద్ధ మీలో ప్రతి మనిషి, ఇది చదవండి, మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు. అంజూరపు యొక్క పండ్లు తిన్నటువంటి వారికి సాగు లేదంట, బ్రతుకుతారంట వాళ్ళు. అంజూరపు పండు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు యేసు ప్రభు కదా. అంజూరపు పండ్ల వద్ద దేనికి తింటానంటే సావక బ్రతుకున్నట్లుగా, అంజూరపు పండు తినాలి. నీవు నేను జీవించాలంటే, నీవు నేను ప్రభులో ఉండాలంటే ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అంటాడు కదా. చూస్తాం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారముని నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయి, దీన్ని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమందు జీవంకరమైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేలు అరణ్యములో 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు, వాళ్ళు చనిపోయినారు. దీన్ని తినవాడు ఎప్పటికీ చనిపోడు. ఆయన శరీరము, ఆయన రక్తములో పాల పంపులు పొందాలి. ఇది కూడా క్రమం తప్పిస్తూ ఉన్నారు.
కొందరు బల్లిపురాల మాదిరి చిన్న చిన్న బల్లిపురాలు తెచ్చి ఇస్తున్నారు. యేసు ప్రభు ఒక్కడే, రొట్టె ఒకటే ఉండాలి, రొట్టె ఒకటే ఉండాలి. ఆయనలో ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరం అంటాడు. ఎన్ని రొట్టెలు? ఒకటే. యేసు ప్రభు ఒక్కడే కాబట్టి రొట్టె ఒకటే ఉండాలి. ఈ బిళ్ళల పద్ధతి ఎవడు చెప్పినాడు? ఈ బిళ్ళలు అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన శరీరము, ఆయన రక్తంలో ఎవరైతే పాలుపంపులు పొందుతారో వారు నిత్యము జీవిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారం లోకముకు జీవం కొరకైనా నా శరీరము, ఆయన శరీరము లో ఎవరైతే పాలుపంపులు పొందుతారో వారు నిత్య జీవము కలిగిన వారని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి మరి ఈ ఆహారంలో మనము పాలుపంపులు పొందాలంటే మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి కదా, పరీక్ష చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. చెప్పిన వాక్య ప్రకారం ఉన్నామా? చెప్పిన వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేదు, ఏమి లేదు, పాలుపంపులు పొందుతా ఉంటారు. కొన్ని చర్చిలలో చూస్తే ఆయన చెప్తుంటే వీళ్ళు పలుకుతా